రూపాయలు తీసుకుని ఆ బుచ్చిబాబు గారికి ఇచ్చేలా ఉన్నాడు. అయినా నేనుండగా ఈ బుచ్చిబాబు గారు మీనాక్షిని ఎలా గెలుచుకుంటాడో నేను చూస్తాను. ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి. వదిలేయాల్సింది నేను కాదే, నువ్వు. పదా ప్లీజ్ అండి. పదా. ఇంకా ఇక్కడే ఉన్నావంటే వెళ్ళవే బయటికి. ఏమండి, మీరు నన్ను తిట్టినా కొట్టినా భరిస్తాను. దయచేసి నన్ను మాత్రం బయటకు వెళ్ళమని చెప్పకండి. ఏయ్, నువ్వు లోపలికొస్తే చంపేస్తాను. అమ్మా నీరజ, నువ్వు లోపలికెళ్ళు. నాన్నా, నీకేమన్నా మతిపోయిందా? దీన్ని లోపలికి వెళ్ళమంటావేంటి? నీరజ నా ఇంటి కోడలు, తను ఇక్కడే ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేనే శర్వాణి కంప్లైంట్ ఇస్తాను. అర్థమైందా? అమ్మా నీరజ, వాడు మూర్ఖుడు, తెలుసు తెలియకో తప్పు చేశాడు. వాడి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. చచ్చా, అదేంటి మావయ్య గారు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? లేదమ్మా, ఈ రోజు నుండి నువ్వు నా కోడలు కాదు, నా కూతురువి. నీకు నేనండగా ఉంటాను. ధైర్యంగా లోపలికెళ్ళమ్మా. థ్యాంక్స్. శర్వాణి, శర్వాణి త్వరగా రా. శర్వాణి త్వరగా రా. ఏంటి రేణు, ఎందుకా కంగారు? కంగారు కాదు శర్వాణి, చూడక్కడ. నువ్వు కాంప్రమైజ్ అవ్వటం వల్ల ఆ విజయ్ భాస్కర్ ఎంత మారిపోయాడో నువ్వే చూడు. నీరజని నా కూతురు లాంటి దానివని చెప్తున్నాడు. మావయ్య, ఇప్పుడే అందరికీ భోజనాలు వడ్డిస్తాను, రండి. అలాగేనమ్మా. నాన్నా, నీకు చిన్న మెదడు చితికిపోయిందా? దాన్ని కోడలు కూతురు అంటావేంటి? ఇంకో మాట మాట్లాడితే చెప్పు తీసి కొడతా నా కొడక. నీరజకేం తక్కువని? ఈ రోజు నుండి నీరజ నా కోళ్ళలో. నీకేమైనా అభ్యంతరం ఉంటే నువ్వే ఇంటి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను చెప్పినట్టు విను. శర్వాణి, ఏంటి అలా షాకింగ్ గా చూస్తున్నావు? తను మారిపోయాడు. ఇంతకంటే మనకేం కావాలి? అక్కడ నీరజ క్షేమంగా ఉంటే ఇక్కడ మనం ప్రశాంతంగా ఉంటాం. లేదు రేణు, అంత ఈజీగా వెళ్ళి నమ్మడానికి లేదు. ప్రతిదీ పోలీస్ కళ్ళతో చూడకు శర్వాణి.
వాళ్ళ మార్పుని స్వాగతించు. అర్థమైందా? నిజంగా మారిపోయాడా లేక ఇంకేదైనా స్కెచ్ వేస్తున్నాడా? ఇదిగో విజయభాస్కర్, నీకిదెక్కడ పోయి కాలం? కొడుకుని అలా కొట్టేశా? నిజంగానే నువ్వు మారిపోయావా? నేను పొలిటీషియన్ని కీర్తి. నేను మారానని నువ్వు నమ్మావంటే అక్కడ శర్వాణి కూడా నన్ను చూసి నమ్మేసి ఉంటుంది. అంటే ఇదంతా నాటకమా? మరి ఇందాక కూతురు కోడలు అన్నా? కూతురెవతే కోడలెవరో అది శర్వాణి మనిషి. దానికి దీనికి ఒకేసారి చెక్ పెట్టబోతున్నాను. అది నీ మీద నా మీద రివాల్వర్ పెట్టి భయపెడితే పోషించుకుంటావా? కీర్తి, దాని వేలుతో దానికన్నే పొడుచుకునేలా చేస్తాను. ఆ శర్వాణి వీక్నెస్ ఈ నీరజే కదా. ఈ నీరజను నమ్మించి నమ్మించి నిండా ముంచేస్తాను. శర్వాణి గుండెలు బాదుకొని ఏడ్చేలా చేస్తాను. శభాష్ విజయభాస్కర్, ఫస్ట్ టైం నీకు బుర్రుందని ప్రూవ్ చేసుకున్నావు. ఇందాకటి నుంచి ఏవో శ్రీరంగరీతులు చెప్తుంటే నువ్వెక్కడ మంచివాడిగా మారిపోయావేమో అని ఒకటే టెన్షన్ పడిపోయాను. కీర్తి, నీ ఒంటికి నా ఒంటికి మంచితనం సూట్ అవ్వదు. నిజమే విజయభాస్కర్, చెడు లేకపోతే మనం బ్రతకలేం. నా మాట విని ఆ శర్వాని గుండెలు బాదుకునేలా చేస్తానంటున్నావుగా, అదితో త్వరగా చెయ్యి. నెక్స్ట్ ఇప్పుడు చేయబోయేది అదే కీర్తి. శర్వాని, అమర్నాథ్ అంకుల్ బుచ్చిబాబు కలిసి రాంబాబు ప్యాంట్ పట్టుకుని లాగుతున్నారు. బుచ్చిబాబు అంటే సరేలే అనుకోవచ్చు, కానీ అమర్నాథ్ అంకుల్ ఎందుకు రాంబాబు ప్యాంట్ విప్పడానికి ట్రై చేస్తున్నారు? సంథింగ్ ఈజ్ రాంగ్. ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. ఒసే సంయుక్త, నువ్వు తీసుకొచ్చిన రాంబాబు వల్ల పాపం ఆ అమర్నాథ్ గారికి నిద్ర పట్టడం లేదటే. ఏం జరుగుతూ ఉన్నదత్తా? అన్నీ తెలుసు కూడా ఏమీ తెలియనట్టు అమాయకంగా నటించేకే. పాపం ఆ మీనాక్షి కోసం ఆ అమర్నాథ్ గారు ఆ రాంబాబు ప్యాంటు విప్పడానికి కూడా ట్రై చేశారటే. అత్తా, చెప్పుండాను కదా ఈ దెబ్బతో నీ కొడుక్కి ఆ మీనాక్షి మీద విరక్తి పుడతాదని. అమ్మా, అమ్మా, ఇద్దరు ఇక్కడే ఉన్నారా? అమ్మా, నిన్నటి నుంచి నాకు విషయం అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాను. ఏ విషయం రా? ఏమోనమ్మా, మీ ఇద్దరితో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సంయుక్త, మీ రిలేటివ్స్ అబ్బాయి అని చెప్పావే ఆ రాంబాబు, పాపం ఆ రాంబాబు ప్యాంటు అమర్నాథ్ అంకుల్ లాగటం నేను చూశాను. రే, నువ్వు పిచ్చి పిచ్చి అని ఆలోచిస్తే నీ మైండ్ పాడైపోతుంది. వెళ్ళి నీ పని చూసుకో. అదేంటమ్మా, అమర్నాథ్ అంకుల్ ఏదో పిచ్చి పనులు చేస్తుంటే నువ్వు నన్ను తిడుతున్నావు? రే, నేను వెళ్ళమని చెప్పానా? వెళ్ళిక్కడి నుంచి. ఏంటోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. అబ్బా బుచ్చిబాబు, నువ్వు ఇలా ప్రతిసారి అండర్వేర్ పైన ఎదురుపడతావేంటి? నేను ఇలా చూస్తుంటే చిరాగ్గా ఉంది. ఇదిగో, ఇప్పుడు నా అండర్వేర్ ఏమంటొచ్చిందో గానీ నీకు భయంకరమైన విషయం చెప్తాను దా.
చెప్పే జాగ్రత్తగా విను. ఏంటి బుజ్జిబాబు? అమర్నాథ్ అంకుల్ తేడా అని తెలుసు గాని మరీ ఇంత తేడా అని తెలియదు యశ్వంత్. దేని గురించి మాట్లాడుతున్నావు బుజ్జిబాబు నువ్వు? ఇంకా మాట్లాడడానికి ఏముంది ఇంట్లో? ఆ రాంబాబుకి అమర్నాథ్ అంకుల్ ₹1,00,00,000 కట్నం వస్తా అని చెప్పాడంటే తెలుసా? వాట్? కట్నం ఇవ్వాల్సింది నీకు కదా, ఆ రాంబాబుకి ఎందుకు ఇస్తానంటున్నాడు? అబ్బా, నువ్వు నాలాగే తింగరోళ్ళ పప్పులో కాలేస్తున్నావు. అది కట్నం కాదు, ₹1,00,00,000 ఆఫర్ ఇస్తున్నాడు. అదే, ఆ ఆఫర్ దేనికోసం ఇస్తున్నాడు? మీనాక్షి కోసమా? కదే, ఆ రాంబాబు ప్యాంట్ ఇప్పడం కోసం. ఆ, ఆ, ఆ. ఆయన ఒక మగాడై ఉండి సాటి మగాడి ప్యాంట్ ఇప్పడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? రేపు మాప బకెట్ తన్నేసే అమర్నాథ్ అంకుల్కి ఇదేం పాడు బుద్ధి? చచా. ఇదిగో, తల పక్కకి తిప్పి లసికించాలు. మనం ఏదో ఒకటి చేసి ఆ అమర్నాథ్ అంకుల్ అరాచకాలని ఆపాలి, లేదంటే కొంపలు మునుగుతాయి ఇక్కడ. డాడీ, ఏం చేస్తున్నారు? నీ వల్ల అడ్డమైన గడ్డి తింటున్నాను కదా, అందుకే ఏ ఆసనం పడితే ఆసనం వేస్తున్నాను. మీ ఆసనాల సంగతి తర్వాత, ఆ రాంబాబు తోడ మీద పుట్టుమచ్చ గురించి ఏం చేశారో అది చెప్పండి. మళ్ళీ తోడ మీద పుట్టుమచ్చ అంటున్నావేంటే? నువ్విక మారవే, చిచ్చి! డాడీ, ఎక్కడికి వెళ్తున్నారు? నా బతుకు చెడ, ఇంకెక్కడికెళ్తానా నేను? ఏదో ఒకటి చేసి ఆ రాంబాబు గాడి తొడ చూసేస్తాను. థ్యాంక్ యూ డాడీ, బెస్ట్ ఆఫ్ లక్. ఓసేయ్, నేనేమీ యుద్ధానికి వెళ్ళటం లేదే, వాడి బట్టలిప్పటానికి వెళ్తున్నాను. చిచి కర్మ. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾಂಡೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾಂಡೆ మాంగళ్యం తంతునా మద్దాలే చదవనా ముద్దల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾಂಡೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾಂಡೆ ఓహో, ఏంటి యూనిట్ అందరూ కలిసి వచ్చారు? ఇదిగో రాంబాబు, నువ్వు సైలెంట్ గా ఉండు. ఇదిగో అమర్నాథ్ అంకుల్, నువ్వేం చేస్తున్నావు అక్కడ? ఒరే, ఎందుకురా నా వెంట పడతావు? అమ్మా సుగుణ, ఈ బుచ్చిబాబుతో చస్తున్నాను. నువ్వే ఏదో ఒకటి చేసి వీడిని పంపించేయి. కర్మ. ఇదిగో సమర్పకురాలు, ఎలాగైనా సరే ఆ ₹1,00,00,000 లాయే.
₹1,00,00,000 ఇదిగో అల్లుడేందో అడుగుతున్నాడు చెప్పవయ్యా. ఆ, ఆ. నేనేంది చెప్పేది? ఇదిగో అమ్మే, అదేదో నువ్వే చెప్పు. అబ్బే ఏం లేదు బావా. ఇదిగో అత్త, నాకు కంగారుగా ఉన్నది, నువ్వే చెప్పు మా బావుకి. అమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ? ₹1,00,00,000 అంటాడేంటి రాంబాబు? అబ్బా, ₹1,00,00,000 ప్రైజ్ మనీ గురించి తెలియకుండానే కాంపిటీషన్కి వచ్చావా? ఇదిగో ఇందుమతి ఆంటీ క్యారెక్టరు, నీ కొడుకు క్యారెక్టర్ చూడండి ఎంత బాగా యాక్టింగ్ చేస్తుందో. ఇదిగో యశ్వంత్ క్యారెక్టరు, ఆ మీనాక్షి నాదే, ఆ ₹1,00,00,000 ప్రైజ్ మనీ కూడా నాదే. ఆ ఆయ్? మీనాక్షి ఏంటి, ₹1,00,00,000 ఏంటి? అత్తయ్య, మావయ్య, అసలేం జరుగుతోంది ఇక్కడ? సంయుక్త, నిజం చెప్పు, ఇక్కడేదో జరుగుతోంది కదూ? ఏవండి, కాఫీ? దిష్టి బొమ్మలా ఎప్పుడు చూసినా కాఫీ పట్టుకొని కనపడతావు. ఇప్పుడు నిన్నెవరయ్యారే కాఫీ? వెళ్ళి ఇక్కడి నుంచి. దొరే సోంబేరి, నీకేమైనా బుర్రుందా? అరే, ఆ అమ్మాయి నువ్వెంత అసహించుకుంటున్నా నిన్ను భరిస్తూ వస్తున్నప్పుడైనా నీకు నీరజ్ మనసు అర్థమై ఉండాలి. అసలు మనసే లేదు నీకు. ఎలా కన్నడ్రా బాబు నీ బాబు నిన్ను? కీర్తి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఏంటి నువ్వు కూడా మా బాబులాగా దీన్ని వెనకేసుకొస్తున్నావు? అసలు ఏమైంది మీ అందరికి? ఏమైందా? జ్ఞానోదయమైంది. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, నీ బతుక్కి నీరజ్ లాంటి అమ్మాయి వచ్చే ఫేసేనా నిది? అసలు నీ ఫేస్ కి ఈశాన్యం ఉంటే నైరుతి ఉండదు, నైరుతి నుంచి చూస్తే ఈశాన్యం కనబడదు. ఇంతకన్నా బెటర్ అమ్మాయి దొరుకుతుందా నీకు? కీర్తి, ఏంటి గోలా? ఏం జరిగింది? ఆ నీ కొడుక్కి గడ్డి పెడుతున్నా. పెట్టు పెట్టు, బాగా పెట్టు. వాడికి గడ్డి పెడితే గాని పిల్లం మీద ప్రేమ పుట్టదు. చూసావా, మీ నాన్నే మారిపోయారు, నేను మారిపోయాను, చివరకు మా బోసుగాడు కూడా మారిపోయాడు. ఇంకా ఎందుకయ్యా నీరజం చూసి అసహించుకుంటావు? కీర్తి, అసలు ఏమైంది మీ అందరికి? ఇదిగో, ఒకే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగితే నాకు చిర్రెత్తుకొస్తుంది. ఇదిగో నీరజ, నీకు ఈ రోజు నుంచి రవీంద్ర మొగుడు, నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. దానికి నేను పూజ చేస్తున్నాను. థ్యాంక్స్ కీర్తి, మీరంతా ఇంత త్వరగా మారిపోతారని నేను అనుకోలేదు. ఈరోజు నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? నీరజ, ఈ మార్పు వచ్చింది నీ వల్లే. అవునమ్మా, కోడలు అడుగుపెట్టిన శుభవేళ మేమందరం మారిపోయాం. నాన్నా, మీరు మారిపోయారేమో కానీ నేను మారలేదు. నన్ను మీ బ్యాచ్లో కలపొద్దు. గేడిసావు, నువ్వు కూరలో కరివేపాకులాంటోడివి. నువ్వు మారితే ఎంత, మారకపోతే ఎంత? ఇదిగో నీరజ, 4 రోజులు ఆగితే నీ మొగుడు కూడా మారిపోతాడు కాని నువ్వేం మనసులో పెట్టుకోకు. అవును నీరజ, మీ అమ్మా నాన్నలు ఎక్కడుంటారు? మా అమ్మా నాన్నలా? ఎందుకు కీర్తి? అబ్బే ఏం లేదు నీరజ, నువ్వు కడుపుతూ ఉన్నావు కదా, నీకు సీమంతం జరిపించి
నిన్ను సంతోషంగా ఉంచడం అవసరం ఇప్పుడు. సీమంతమా? నాన్నా, నాకిది పెళ్ళాం కాదు, దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రిని కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి మీరు. నువ్వు నోరు మూస్తావా? ఆ రెండు నీవి కాకున్నా నువ్వు మాత్రం నీరజకు మొగుడివే, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివే. ఓరి నాయనో, ఇంతకాలం ఆ శర్వాణియే నాకు మొగుడు అనుకున్నాను. ఇప్పుడు ఇంట్లో వాళ్ళంతా నాకు మొగుళ్ళై కూర్చున్నారు. శర్వాణి, ఇక మనకి ల్యాప్టాప్ తో పనిలేదు. చూసావు కదా ఆ ఇంట్లో వాళ్ళల్లో ఎంత మార్పు వచ్చిందో. లేదు రేణు, కళ్ళతో చూసినవి చెవులతో విన్నవి అన్నీ నిజమవ్వు. అబ్బా, నువ్వు ఆపుతావా నీ సామెతలు? అవతల కీర్తి విజయ్ భాస్కర్లే మారిపోయి ఆ పిల్లకు సీమంతం జరిపిద్దాం అనుకుంటుంటే నువ్వేంటి ఈ కొత్త కొత్త అనుమానాలు తెస్తున్నావు? వాళ్ళు మారిపోయారు. ఆ మార్పును స్వాగతించు శర్వాణి. రేణు, నీకు చెప్పిన అర్థం కాదు. ఇలాంటి వాళ్ళని నమ్మడానికి లేదు. ఎందుకు లేదు శర్వాణి? అక్కడ మనం కెమెరా పెట్టిన విషయం వాళ్ళకి తెలియదు కదా. నువ్వన్నట్టే వాళ్ళు డ్రామా ప్లే చేయడానికి. పాపం వాళ్ళు మారిపోయారు శర్వాణి. నువ్వు అలా ఆలోచించడం మానే. అప్పుడే ఒక నిర్ణయానికి ఎలా వస్తాం రేణు? నా సర్వీసులో ఇలాంటి క్రిమినల్స్ ని ఎంతమందిని చూశాను నేను. అబ్బా, అది వేరు ఇది వేరు శర్వాణి. క్రిమినల్స్ అందరి మైండ్ సెట్ ఒకే విధంగా ఉంటుంది రేణు. ఏమో, మనం అక్కడ కెమెరా పెట్టిన విషయం పసిగట్టారేమో, అన్నీ తెలిసి మనల్ని నమ్మించడానికి ట్రై చేస్తున్నారేమో. అందుకే నిన్నన్ని విషయాల్ని పోలీస్ మైండ్ సెట్ తో చూడొద్దని చెప్పింది. వాళ్ళు మారారు, నువ్వు మారు ప్లీజ్. ప్లీజ్ మేడం, మీకు చేతులెత్తి దండం పెడతాను. మీరు నా ముందు మా ఆయన్ని మా మావయ్య గారిని ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. నీరజ, నువ్వు సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ వీళ్ళు చెప్పే మాటలు నమ్మకు.